భారతీయ ఆర్ష సంస్కృతికి ఆలయాలు సజీవ ప్రతీకలై భాసిల్లుతున్నాయి. ఆసీతు హిమాచలం సనాతన ధర్మ సముజ్వల దీప్తికి మన దేవాలయాలు ప్రత్యక్ష నిదర్శనాలు. అర్చన, సంస్కృతి, సంప్రదాయం, ఆచారం, ధర్మ నిర్వహణ, ఉత్సవం ఇలా ఎన్నెన్నో అంశాల మేలు కలయిక మన ఆలయాల నేపథ్యం. అలాంటి ఆలయాలు, క్షేత్రాల పరంపరతో ఈ వేదభూమి అలరారుతోంది. ఈ గాలిలో, నేలలో, అణువణువున మన సనాతన సంస్కృతి మమేకమై శోభిల్లుతోంది. భారత ఉపఖండం నేల 4 చెరుగులా వ్యాపించి ఉన్న దివ్యక్షేత్రాలు మన వైభవాన్ని మహావిరాట్ చైతన్య స్ఫూర్తితో ఆవిష్కరిస్తున్నాయి. ఎందరో రాజులు, మరెందరో చక్రవర్తులు, ఇంకెందరో సామ్రాజ్యాధినేతలు ప్రత్యేకంగా నిబద్ధతతో ఆలయాలను నిర్మించి వారి భావి తరాల వారికి తరగని చెరగని పెన్నిధుల్ని అందించారు. వారు ఆవిష్కరించిన ఆ అమూల్య సంపదలే నేటికి అలనాటి ప్రాభవాల్ని ప్రతిఫలిస్తున్నాయి. ఆ పరంపరలోనిదే కర్ణాటక రాష్ట్రం చిక్బళ్ళాపూర్ సమీపంలోని రంగస్థలలో నెలకొన్న శ్రీ రంగనాథస్వామి ఆలయం. రంగనాథుడి దివ్యాలయం వర్ధిల్లుతున్నందువల్లే ఈ ప్రదేశానికి రంగస్థల అనే పేరు స్థిరపడింది. తిప్పనహళ్లి గ్రామంలో ఉన్న చరిత్రాత్మకమైన ఈ ఆలయం అద్భుత కళాత్మక నిర్మాణ శైలితో ఆకట్టుకుంటుంది. హొయసల రాజుల ఆలయ నిర్మాణ శైలితో ఈ ఆలయం నిరుపమాన కళాధామమై అలరారుతోంది. నందికొండల పర్వత శ్రేణిలో రంగస్థలలోని రంగనాథుడి దివ్య సన్నిధిని మోక్ష రంగనాథుడిగా వ్యవహరిస్తారు. శ్రీరంగంలోని రంగనాథుడిని అంతరంగనాథుడిగా, శ్రీరంగపట్నంలోని రంగనాథుడిని ఆది రంగనాథుడిగా, శింషాలోని రంగనాథుడిని మధ్యరంగనాథుడిగా, రంగస్థలలోని రంగనాథుడిని మోక్షరంగనాథుడిగా వ్యవహరిస్తారు. ఈ 4 రంగనాథమూర్తులు ఏకకాలంలో ప్రతిష్ఠితమయ్యారని కథనం. రంగస్థలలో నెలకొన్న మోక్ష రంగనాథుడి దర్శనంతో సర్వరంగనాయక క్షేత్రాల్ని దర్శించిన ఫలితం దక్కుతుందంటారు. జీవితమనే రంగానికి కర్త, కర్మ, క్రియ సూత్రధారి ఆదినాథుడు రంగనాథుడు. రంగంపై మనల్ని ఆడించి, అలరించి, ఆపై జీవన పరమార్థాన్ని అవగతం చేయించే అంతరంగనాథుడు శ్రీరంగనాథుడు. శేషతల్పశాయిగా రంగనాథుడు విలక్షణ మూర్తిమత్వంతో దర్శనమిస్తాడు. శ్రీదేవి, భూదేవి శ్రీవారికి పాదసేవ చేస్తుండగా ముక్కోటి దేవతలు ముముక్షువులై స్వామిని అర్చిస్తుంటారు. శ్రీ భూనీళా సమేతం శ్రీ గోదా పరివేష్టితం
సర్వజగత్ స్థితికారకం వందే శ్రీరంగనాథం. శ్రీవైష్ణవ ఆగమ విధి విధానంలో రంగనాథస్వామి ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది. శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఏ సంప్రదాయాన్ని పాటించినా, ఏ ఆరాధన నిర్వహించినా సంకల్పంలో రంగనాథుడి ప్రస్తావన తప్పక ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యమున్న రంగనాయక స్వామి మహా తేజో విరాజితంగా గర్భాలయంలో దర్శనమిస్తాడు. హొయసల రాజులు నిర్మించిన ఈ ఆలయాన్ని విజయనగర రాజులు ఎంతగానో అభివృద్ధి చేశారు. ప్రపంచమనే రంగానికి నాయకుడు, నాథుడు రంగనాయకుడు. ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ. జగన్నాటక సూత్రధారిగా తన లీలా సంవిధానాన్ని ప్రకటించిన రంగనాయకుడు యోగనిద్రతో శేషపాన్పుపై పవళించి సకల భక్తకోటిని అనుగ్రహిస్తాడని ప్రతీతి. ఆ రంగనాయకుడు దివ్యాలంకృత శోభితంగా రంగస్థలంలో అంగరంగ వైభవంగా అర్చావతారమూర్తిగా దర్శనమిస్తున్నాడు. అంతరంగనాథుడే శ్రీరంగనాథుడు. మన హృదయంలోనే రంగనాథుడు భాసిస్తాడని ప్రతీతి. మంత్రపుష్పం రంగనాథ వైభవాన్ని కీర్తిస్తుంది. పద్మకోశ ప్రతీకాశగుం హృదయం అని మంత్రపుష్పం వివరించింది. కంఠానికి నాభికి మధ్యగల ప్రదేశంలో హృదయ పద్మం ఉంటుంది. దీనికి పైన సూక్ష్మంగా ఉండేది పరమాత్మ స్థానం. దీన్నే యోగపరంగా సహస్రార కమలంగా చెబుతారు. అది రంగనాయకుడి నివాస స్థానం, ఆనంద నిలయం. అందుకే ధ్యాన స్థితిలో దైవాన్ని హృదయస్థానంలో ప్రతిష్ఠించుకోవాలని కైవల్యోపనిషత్తు ప్రకటించింది. అనంత పద్మనాభుడు, శేషశయనుడు, దామోదరుడు, శ్రీరంగనాయకుడు ఇలా పేరేదైనా ప్రతిరూపంలో తన విష్ణుతత్వాన్ని శ్రీహరి ప్రకటిస్తున్నాడు. సర్వవ్యాపకత్వానికి శ్రీహరి ప్రతీక. ఆ కోవలోనే రంగనాయకుడిగా ఆవిష్కారమై భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అంటూ మహాలక్ష్మీ స్వరూపాన్ని శ్రీరంగనాయకుడితో సమన్వయం చేసి ఆరాధిస్తారు. కాలపురుషుడైన రంగనాయక స్వామి యోగనిద్రలో ఉంటూనే అనంతకాల గమనాన్ని శాసిస్తాడు. తన అంతరంగంలో లోకాలన్నింటికీ స్థితికారకత్వాన్ని అనుగ్రహిస్తాడు. ఆలయ నిర్మాణ కళలో అద్భుతమైన సంప్రదాయాలకు శ్రీకారం చుట్టిన రాజవంశీకులు హొయసల చక్రవర్తులు. నిరుపమాన కళా పోషకులుగా ఖ్యాతిగాంచిన హొయసలలు దక్షిణ భారతదేశంలో ఎన్నో ఆలయాలను నిర్మింపచేశారు.
కావేరీ పరీవాహక ప్రాంతాన్ని 1006 సంవత్సరం నుండి 1346 సంవత్సరాల మధ్యకాలంలో హొయసల రాజులు దక్షిణాపథాన్ని పరిపాలించారు. సాల చక్రవర్తి హొయసల సామ్రాజ్య వ్యవస్థాపకుడు. హొయ అంటే వధించడం. తన చిన్నతనంలోనే సాల చక్రవర్తి సింహాన్ని వధించాడని ప్రతీతి. అందుకే ఆయన వీరత్వాన్ని ప్రతిఫలిస్తూ ఈ రాజవంశానికి హొయసల రాజ్యం అనే పేరు స్థిరపడింది. హొయసల రాజవంశం పరిధి ఎంతో విస్తృతమైనది. ఈ వంశమే శాఖోపశాఖలుగా విస్తరించింది. రాష్ట్రకూటులు, కాకతీయులు, చోళులు, చాళుక్యులు, పల్లవులు, పల్నాడు వంశీకులు, దుర్జయులు, వడయార్లు, యాదవరాజులు, చంద్రగిరి రాజులు, కార్వేటి నగర రాజులు, విజయనగర రాజులు ఇలా ఎన్నో రాజవంశాలుగా హొయసల వంశం విస్తరించింది. సోసాపూర్, బేలూరు, హాలిబేడ్లను రాజధానిగా చేసుకుని హొయసల రాజులు దక్షిణాపథాన్ని పరిపాలించారు. హొయసలులు 1048 సంవత్సరం నుండి 1062 సంవత్సరం మధ్యకాలంలో బేలూరును రాజధానిగా చేసుకుని పాలించారు. ఈ కాలంలో సమీప ప్రాంతాలలో అద్భుత ఆలయాలను, కట్టడాలను నిర్మింపచేశారు. ఆ పరంపరలోనిదే రంగస్థలలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయం. నిర్మాణ శైలి పరంగా విశ్లేషించుకుంటే వేసర నిర్మాణ శైలికి అనుగుణంగా ఈ ఆలయం నిర్మితమైంది. నాగర, ద్రావిడ నిర్మాణ శైలుల మిశ్రమంతో వేసర శైలి ఆవిష్కారమయ్యింది. అద్భుతమైన ఆధ్యాత్మిక, లౌకిక శిల్పకళా విన్యాసాల మేళవింపుగా ఈ ఆలయం కనువిందు చేస్తుంది. ఈ ఆలయ నిర్మాణ కళ ఆరంభం నుంచి సరికొత్త పుంతల్ని తొక్కింది. నిరుపమాన శిల్పకళాకారుల నైపుణ్యం, ఆభరణయుతంగా, సౌకుమార్య శోభితంగా, సజీవ కళ వెల్లివిరిసే శిల్పాల్ని వేసర కళ ఆవిష్కరించింది. శిల్పకళాకారుల్ని అనితర సాధ్యంగా ప్రోత్సహించడంలో హొయసల రాజుల ప్రత్యేకత విశేషమైనది. ఐరోపా దేశాల చరిత్రకారులు, పాశ్చాత్య విమర్శకులు వేసర ఆలయ నిర్మాణ కళపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. అలనాటి శిల్పకళాకారుల ప్రతిభను, ఆలయ శిల్పకళా వైభవాన్ని కొనియాడుతూ తమ తమ గ్రంథాలలో ఈ కళాకారుల నైపుణ్యాన్ని నమోదు చేశారు. రంగస్థలలో మోక్షరంగనాథుడి ఆవిర్భావానికి ఎంతో పురాణ నేపథ్యం ఉంది. త్రేతాయుగంలో రావణవధ తరువాత అయోధ్యకు శ్రీరాముడు తన పరివార సమేతంగా తరలివచ్చాడు. వారితో విభీషణుడు సైతం వచ్చాడు. పట్టాభిషేకోత్సవం ముగిశాక తన ఆరాధ్య దైవమైన శ్రీరంగనాథుడి విగ్రహాన్ని బహుమానంగా అనుగ్రహించాడు. లంకలో పూజించడానికి వెదురుబుట్టలో రంగనాథుడి విగ్రహాన్ని తీసుకుని బయలుదేరాడు. కావేరీ నదీ తీరానికి వచ్చేసరికి సంధ్యాసమయం కావడంతో ఆ విగ్రహాన్ని నదీ తీరంలో ఉంచి సంధ్యావందనాదుల్ని పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత విగ్రహాన్ని తీసుకుని బయలుదేరడానికి ప్రయత్నించగా ఆ విగ్రహం అక్కడే ప్రతిష్ఠితమయ్యింది. తనను అక్కడే ఉంచమని రంగనాథుడు ఆదేశించాడు. శ్రీరంగ క్షేత్రంగా వెల్లివిరిసిన ఆ ప్రాంతం రంగనాథుడి దివ్యధామంగా అలరారుతోంది. శ్రీరంగనాథుడు వెలసిన ఆ తరుణంలోనే సప్త ఋషులు శ్రీరంగపట్నం, రంగస్థలాలలో సైతం రంగనాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఏకశిలా సాలగ్రామమూర్తిగా దివ్య కాంతులతో రంగస్థలంలో వర్ధిల్లుతున్నాడు రంగనాథుడు. ఈ దివ్యమంగళమూర్తిని జగన్మోహన రంగమూర్తిగా వ్యవహరిస్తారు.
కల్పవృక్షం, కామధేనువు, గరుత్మంతుడు, బ్రహ్మ, శివుడు, అష్టదిక్పాలకులు, పరివార దేవతలతో స్వామి విగ్రహాకృతి విలసిల్లుతోంది. గర్భాలయం వెదురు బుట్టను పోలి ఉంటుంది. ఈ బుట్ట మధ్యలో రంగనాథుడు ఉన్నట్టుగా గోచరమవుతుంది. గర్భాలయానికి ప్రదక్షిణా మార్గం సైతం నెలకొని ఉంటుంది. ప్రధాన ఆలయానికి ముంగిట మహారాజ గోపురం, ప్రాకార మంటపాలు, ఆ మంటపాలలో స్తంభాలు, వాటిపై శిల్పకళా సమాహారం ఆకర్షణీయంగా భాసిస్తున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న శంఖుతీర్థం, చక్రతీర్థం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆలయ స్తంభాలపై, పుడ్యాలపై అందగించిన శిల్పాకృతులు ఆకర్షణీయంగా ఉంటాయి. స్తంభాలనే శిల్పాలుగా మలిచారా, శిల్పాలే స్తంభాలుగా అమరాయా అనే రీతిలో ఆలయమంతా ఎన్నో స్తంభాలతో ఆకట్టుకుంటాయి. స్తంభాలపై దశావతార మూర్తులు, హొయసల రాజచిహ్నాలు, గజాకృతులు, వర్తులాకార, చతురస్రాకార ఆకృతులపై శిల్ప సమాహారం కళాత్మకంగా వర్ధిల్లుతుంది. శిల్పుల ఊహరచన శిల్పాలై ఈ తరం వారిని అలరిస్తుంటాయి. వారి కఠోర కృషి, శ్రమ నేటికి సజీవ శిల్పాలై మూర్తీభవించాయి. రంగస్థల శ్రీ రంగనాయక స్వామి క్షేత్రంలో నిత్యోత్సవం నుంచి బ్రహ్మోత్సవాల వరకు వైభవంగా కొనసాగుతాయి. మకర సంక్రాంతి సందర్భంగా ఈ క్షేత్రంలో విశేష దృశ్యం దర్శనమిస్తుంది. సూర్యకిరణాలు గర్భాలయ గవాక్షం ద్వారా రంగనాయకుడి పాదపద్మాలపై ప్రసరిస్తాయి. ఇది కేవలం మకర సంక్రాంతి రోజునే కనిపించే అరుదైన సంఘటన. సూర్యకిరణాలు ప్రసరించిన సందర్భంలో రంగనాథస్వామి దర్శనం కోసం ఆలయానికి వేలాదిగా భక్తులు విచ్చేస్తారు. భగవంతుడి పాదకమల దర్శనం చేస్తే సకల మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ప్రతి ఏటా మార్గశిర ఏకాదశి నుంచి బహుళ విధియ వరకు ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. మార్గశిర పౌర్ణమి నాడు బ్రహ్మరథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నుంచి ఆశ్వయుజ పౌర్ణమి వరకు పంచాహ్నికంగా పవిత్రోత్సవాలు ఈ క్షేత్రంలో వైభవంగా కొనసాగుతాయి. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, శ్రావణమాస ఉత్సవాలు, కార్తీక మాసోత్సవాలు, ధనుర్మాస వేడుకలు, శ్రీవైష్ణవ సంబంధిత పర్వదినాలన్నీ కడు వైభవంగా ఈ క్షేత్రంలో పాంచరాత్ర ఆగమ రీతిలో నిర్వహిస్తారు. ప్రతి శనివారం శ్రీ రంగనాథస్వామి వారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తారు. అలాగే మహాలక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తారు. పంచరంగ క్షేత్రాలలో రంగస్థల క్షేత్రం ఒకటిగా వర్ధిల్లుతోంది. మోక్షరంగనాథుడిగా ఖ్యాతిగాంచిన జగన్మోహన రంగనాథుడి దర్శనం సకల సన్మంగళదాయకంగా భక్తులు భావిస్తారు.
క్షేత్రం చిక్బళ్ళాపూర్ సమీపంలో ఉంది. తిప్పనహళ్లికి 2 కిలోమీటర్ల దూరంలో, చిక్బళ్ళాపూర్కి 5 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరుకు 57 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం నెలకొని ఉంటుంది. శతాబ్దాలు కాలగర్భంలో కలిసిపోయిన అలనాటి చక్రవర్తుల కళా పోషణ నేటికీ ఈ ఆలయ రూపంలో మన ముంగిట సాకారమవుతోంది. కాలానికి ఎదురీది నిలిచే ఈ కట్టడాలన్నీ గత వైభవాన్ని వర్తమాన తరానికి చెరగని స్మృతులుగా కనువిందు చేస్తున్నాయి. కాలచక్రం ఎంత వేగంగా పరిభ్రమించినా ఆ కాలగతికి అతీతంగా నిలుస్తూ శిల్ప సమ్మోహనంగా ఈ దివ్యక్షేత్రం వర్ధిల్లుతోంది. ఆధ్యాత్మిక అనురక్తి, కళా యశస్సు, పురాణ ప్రశస్తి, చారిత్రక వైభవం, సామాజిక దృక్పథం, ఆచరణాత్మక ధోరణులకు ప్రతీక రంగస్థలంలో నెలకొన్న శ్రీ రంగనాయక స్వామివారి దివ్య సన్నిధి.